ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలుల మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. చాలా అండి, చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వోన్నతుడా యేసయ్య, దయగలిగిన నాయన, కృప కలిగిన తండ్రి, అయ్యా ఇదిగో ప్రభువా, ఈ యొక్క వాక్య భాగం ద్వారా మీరే నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడమని, ఈ వాక్యములో ఉన్నటువంటి భక్తుల జీవితాన్ని నుండి మా జీవితాలు సరి చేసుకునేటువంటి కృపని మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఇక్కడ చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయంలో 1వ వచనంలో రాయబడినటువంటి మాట, ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలుల మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ జరిగింది ఏంటయ్యా అంటే, రెండోసారి యెహోవా కోపము ఇశ్రాయేలుల మీద రగులు కొనగా, దేవుడి యొక్క కోపము ఇశ్రాయేలు మీద రగులు కొంది. దేవుడి యొక్క కోపము ఇశ్రాయేలుల మీద రగులు కొనగా ఆయన దావీదుని వారి మీదకు ప్రేరణ చేసి, ఎవరిని ప్రేరణ చేశాడంటండి? దావీదును ప్రేరేపించాడంట. ఎవరిని ప్రేరేపించాడండి? దావీదును ప్రేరేపించాడు. ఎందుకని? దేవుడి యొక్క కోపము ఇశ్రాయేలుల మీద రగులు కొంది కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతో కనికరపూర్ణుడండి, ఎంతో ప్రేమామయుడు, ఎంతో దయాళుడు, కృపా సత్య సంపన్నుడు. దేవుడి యొక్క మాట వినకపోతే తప్ప మిగతా అన్ని విషయాల్లో దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించేటువంటి దేవుడండి. అలాంటిది ఆ ఇశ్రాయేలు ప్రజల మీదకి దేవుడు ఒకసారి కోపాన్ని చూపించాడు. అయినా సరే వారి మార్గాన్ని మరల్చుకోవాలి. అయినా సరే దేవుడు వారి మీదకి ఏం చేశాడండి? కోపాన్ని రగిలించుకున్నాడు. దేవుడి యొక్క కోపం ప్రజల మీదకి రగులుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడండి? దానికి దావీదుని ప్రేరేపించాడు. ఎవరిని ప్రేరేపించాడండి? దావీదునే ప్రేరేపించాడు. దావీదునే తప్పు చేసేలాగా చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరినైనా శిక్షించాలనుకోండి, దేవుడు ఏం చేస్తాడో తెలుసండి? కొన్నిసార్లు మన చేతే దేవుడు తప్పు చేయిస్తాడు. అది తప్పు జరిగిన తర్వాత అయ్యో తప్పు చేశామే, తెలిసి కూడా తప్పు చేశామే అనేటువంటి పరిస్థితిని దేవుడు తీసుకొస్తాడు. ఎందుకో తెలుసా? దేవుడు శిక్షించాలి, ఒక మనిషికి బుద్ధి చెప్పాలి, ఒక మనిషికి దేవుడు బుద్ధి చెప్పాలి, లేకపోతే వారికి ఒక గుణపాఠాన్ని నేర్పించాలి అని గనక దేవుడు అనుకుంటేనండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేస్తాడో తెలుసండి? ఖచ్చితంగా వారికి ఒక గుణపాఠాన్ని నేర్పించాలని దేవుడే ఒక శిక్షని వారి మీదకి వదులుతాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక శిక్షని వారి మీదకి దేవుడు తీసుకొస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే ఇశ్రాయేలుల మీద దేవుడి యొక్క కోపం రగులుకుందంట. దేవుడి యొక్క కోపం రగులుకుంది. అలా రగులుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసండి? దానికి దావీదుని ప్రేరేపించాడు. ఎవరిని ప్రేరేపించాడండి? దావీదునే. దావీదు కీర్తనలు మీరు చూస్తే దావీదు ఎంతో గొప్పగా కీర్తనలు రాస్తాడు, ఎంతో గొప్పగా. అసలు ఆ కీర్తనలు వింటుంటే అమ్మో, దేవుడు ఇంత ప్రేమ గలవాడా, ఇంత కాపుదలని ఇచ్చేవాడు అనుకోండి. దావీదు గారు చాలా కీర్తనలు రాశారు,
చాలా కీర్తనలు రాశారు. ఆ చాలా కీర్తనలో ఇదిగో ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నా కొండ, నేను నమ్ముకొను ఆ దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. నేను ఆయన్ని నమ్ముకున్నా, ఆయన మీద ఆధారపడ్డా, ఆయన మీద జీవించా, ఆయనతో నేను సహవాసం చేశా. అందుకే దేవుడు నన్ను గొర్రెల కాపరిగా ఉన్న నన్ను ఇదిగో సింహాసనం దాకా తీసుకొచ్చాడు. ఆయన అంత గొప్ప దేవుడమ్మా, అంత గొప్ప దయాళుడు. ఆయన ప్రార్థించే వారిని ఎవరిని కూడా చేయి విడిచిపెట్టేవాడు కాదు అని దావీదు ఎంతో భక్తిగా ఉండేటువంటి దావీదు చేతే దేవుడు ఏం చేశాడండి? ఒక కోపాన్ని, దేవుడి యొక్క కోపాన్ని, ఆయన యొక్క శాపాన్ని దావీదు ద్వారానే జరిగించాడంట. ఎవరి ద్వారా జరిగించాడండి? దావీదు ద్వారానే జరిగించాడు. దావీదు ద్వారానే జరిగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ఆ దావీదు చేసినటువంటి తప్పేంటి? దేవుడు వారికి ఎలాంటి శిక్షని వారికి ఇచ్చాడు? ఆ శిక్షలో ఉన్నప్పుడు దేవుడు మరి వారిని చూసి ఏం చేశాడు అనేటువంటి కొన్ని మాటల్ని మనం ఈరోజు నేర్చుకుందామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క కోపము ఇశ్రాయేలు మీద రగులుకున్నప్పుడు దావీదు చేతే ఆ ప్రేరణ చేసినప్పుడు దావీదు ఏం చేశాడో తెలుసండి? నీవు పోయి ఇశ్రాయేలీయుల వారిని, యోధా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. ఏంటండి? ఎవరికి ఆజ్ఞ ఇచ్చాడంట? యోవాబు అనేటువంటి దావీదు యొక్క సైన్యాధిపతికి. మరి దావీదు గారు రాజు అయిపోయారు కదా. మరి దావీదు రాజుగా ఉన్నప్పుడు ఏమైందంటే దేవుడి మీద నమ్ముకున్నాడు, ఆధారపడ్డాడు. దావీదు చేసినటువంటి తప్పును బట్టి ఆ దావీదుని శిక్షించాలని దేవుడి యొక్క కోపము దావీదు ద్వారా వారి మీద రగులుకుందంట. దావీదు మీద రగులుకుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడి యొక్క కోపము ఎప్పుడు మన మీద రగులుకుంటుందో మనకి తెలియదండి. మనం చెప్పలేము, మనం ఎవరం కూడా చెప్పలేము. అయ్యా, మరి ఇలా ప్రార్థన చేస్తున్నాం కదా, ఇలా దేవుడిని నమ్ముకున్నాం కదా, మరి దేవుడి యొక్క కోపం మన మీద రగులుకోకుండా ఉండాలంటే మరి మనం ఏం చేయాలయ్యా అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నిటికంటే ఉత్తమమైన మార్గం ఏంటో తెలుసండి? దేవుడి యొక్క సన్నిధిలో అవకాశం దొరికినప్పుడు నువ్వు దేవుడి సన్నిధిలోకి వచ్చి దేవుణ్ణి, నువ్వు ఉన్న స్థితిని బట్టి దేవుణ్ణి స్తుతించటమేనండి. నువ్వు ఉన్న స్థితిని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా, నాకు ఇచ్చిన ఇల్లును బట్టి నీకు స్తోత్రాలయ్యా, నీ కను దృష్టి నా మీదకి రానియండి అయ్యా అని చెప్పి మనం దేవుణ్ణి ఎప్పుడూ కూడా మనకున్న దాన్ని బట్టి, మనకి కలిగిన దాన్ని బట్టి ఎప్పుడూ కూడా మనం దేవుణ్ణి స్తుతించటమే. దేవుణ్ణి అంట ఏ టైంలోనైనా స్తుతించవచ్చు అంట. దేవునికి ఎల్లప్పుడూ కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెప్పొచ్చు. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అన్నీ ఉండేసరికల్లా దేవుణ్ణి మర్చిపోతామేమో అని చెప్పి దేవుడే కొన్నిసార్లు మనకి గుణపాఠం నేర్పించడానికి, ముళ్ళు పెట్టించడానికి దేవుడు ఏం చేస్తాడండి? దేవుణ్ణి గుర్తు చేసేటువంటి శ్రమని, శోధన్ని దేవుడు మనకి తీసుకొస్తాడండి. దేవుడు తీసుకొస్తాడు. సేమ్ ఎలాగంటే మన పిల్లల్లాగే మన పిల్లల్ని మనం ఏం చేస్తామంటే గారాబం చేసినంతసేపు చేస్తాం. ఆ గారాబం ఎక్కువైపోయిన తర్వాత ఏం చేస్తామండి? ఒకటి తగిలిస్తాం. అవునా కాదండి? అధికంగా గారాబం చేసినా మందే తప్పు అయింది, అధికంగా కొట్టినా మందే తప్పు అయింది. అర్థమవుతుందండి నేను చెప్పేటువంటి మాటలు? పిల్లల్ని ఎక్కువ గారాబం చేసినా మందే తప్పు అయింది. పెద్ద అయిన తర్వాత వాడికి మన మాట ఏంటో, నా తల్లిదండ్రులు ఎలాగన్నా చేస్తారులే, నేను చిన్నప్పటి నుంచి చూడలేదా ఏంటి అని చెప్పి వాడి గారాబం ఏమైపోయిందండి? పెద్ద అయిన తర్వాత వంగని స్థితిలోకి వెళ్ళిపోతాడు. లోకంలో కూడా ఒక సామెత ఉంది, ఏంటండి? మొక్కై వంగనిది మానే వంగిద్దా? మనం మొక్కగా నిలబెట్టలేనప్పుడు పెద్ద మానైపోయిన తర్వాత ఇలా వంగిన చెట్టుని ఇలా స్ట్రైట్ గా తీసుకురాగలమండి? తీసుకురాలేము. పిల్లల విషయంలో కూడా అంతేనండి. దేవుడు మన విషయంలో కూడా అలాగే చేస్తాడు. కొన్నిసార్లు మనం దారి తప్పిపోయామేమో అని చెప్పి మనకి కొన్ని గుణపాఠాలు,
కొన్ని అనుభవాలు నేర్పించడానికి దేవుడు ఏం చేస్తాడండి, కొన్ని శోధనల్ని మన జీవితంలోనికి ఆయనే అనుమతిస్తాడండి. దావీదు జీవితంలో కూడా జరిగింది అదే. ఆయన చేత చేయించిన తప్పేంటో తెలుసండి, ఆయన జనసంఖ్యని లెక్కించమన్నాడంట. ఏంటండి జనసంఖ్య అంటే? జనాభా లెక్కలు ఏమేయమన్నాడండి, జనాభా లెక్కలు ఏమన్నాడు. సైన్యాధిపతిని పిలిచాడు, అయ్యా యోవాబు ఇట్రా అన్నాడు. రాజు సన్నిధిలో నిలబడ్డాడు. నిలబడిన తర్వాత ఆయనకు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? ఇదిగో నా దేశంలో చాలా దేశాలు మనం గెలిచాం కదా, చాలా దేశాలు మనం ఆక్రమించుకున్నాం కదా, మన రాజ్యం చాలా విస్తరించబడింది కదా, అసలు మన రాజ్యంలో ఎంతమంది జనాభా ఉన్నారు, ఎంతమంది యుద్ధం చేసే వాళ్ళు ఉన్నారు, ఇశ్రాయేల్లో ఎంతమంది యుద్ధం చేసే వాళ్ళు ఉన్నారు, యోధా వాళ్ళు ఎంతమంది యుద్ధం చేసే వాళ్ళు ఉన్నారు, ఎంతమంది స్త్రీలు ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, నువ్వు వెళ్ళి ఒకసారి జనాభా లెక్కలు వేసుకురా అన్నాడు. జనాభా లెక్కలు వేసుకురా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే దేవుడి దృష్టిలో తప్పు అయిందండి. ఏమైందండి? ఇదే దేవుడి దృష్టిలో తప్పు అయింది. అదేంటండి? ఆయన రాజు కదా, ఆయన రాజ్యంలో ఎంతమంది జనాభా ఉన్నారో లెక్కించటం లేకపోతే తెలుసుకోవటం అది రాజుగా ఆయన హక్కు కదా. ఆయన ఎప్పుడన్నా తెలుసుకోవచ్చు, ఎప్పుడైనా లెక్కేసుకోవచ్చు. ఇందులో తప్పేముందండి అని మీరు అనుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో తప్పేముందో తెలుసండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యోవాబు గారు ఏం చేశారో తెలుసా? బయలుదేరారు, వెళ్ళాడు. ఆయన దేశం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తం, ఆ ఊరు నుంచి ఈ ఊరు వరకు మొత్తం జనాభా అందరినీ కూడా ఆయన లెక్కేశాడు. లెక్కేసిన తర్వాత ఈయన మొత్తం అందరి లెక్క తీసుకొచ్చాడండి. మొత్తం అందరి లెక్క తీసుకొచ్చాడు. ఈయన లెక్కలో వచ్చింది ఏంటయ్యా అంటే, మనకి పిల్లల విషయాలు స్త్రీల విషయాలు చెప్పలేదు, కానీ బైబిల్లో రాయబడి ఉన్నటువంటి విషయం, ఇజ్రాయేలీలోనంట కత్తి తిప్పగలిగినటువంటి వారు 8 లక్షల మంది ఉన్నారంట. యోధా వారిలో కత్తి తిప్పగలిగినటువంటి వారు 5 లక్షల మంది ఉన్నారంట. ఏంటండి అక్కడ రాయబడి ఉంటుంది. 24వ అధ్యాయంలో 9వ వచనంలో ఆ మాట రాయబడి ఉంటుంది. అందరం కూడా ఒకసారి ఆ మాటను చూద్దామండి. యోవాబు జనసంఖ్య వెరసి రాజునకు అప్పగించెను. ఇశ్రాయేలీలో కత్తి దూయగలవారు 8 లక్షల మంది యోధులుండిరి. యూదా వారిలో 5 లక్షల మంది యుండిరి. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని, యెహోవా కరుణయుంచి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా. చాలండి. చూడండి ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యోవాబు గారు సైన్యాధిపతి లెక్క చూసినప్పుడు అంట 8 లక్షల మంది యోధులు ఉన్నారంట. ఆయనకి ఎంతమంది అండి? 8 లక్షల మంది ఇశ్రాయేలీల్లో యోధులు ఉన్నారు. యోధా వారిలో 5 లక్షల మంది యోధులు ఉన్నారు. మొత్తం ఎంతమంది అండి? 8, 5, 13 లక్షలు. 13 లక్షల మంది యోధులు ఆయనకు ఉన్నారు. ఆయనకి ఆ లెక్క చూడంగానే ఆయన అనుకున్నాడట, అబ్బో నా దేశంలో ఇంతమంది యోధులు ఉన్నారు కాబట్టే నేను ఇన్ని రాజ్యాల్ని నేను గెలవగలిగాను. ఇన్ని లక్షల మంది ఉన్నారు కాబట్టి నేను అనేకమైన దేశాల్ని నేను సంపాదించుకోగలిగాను. ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళినా నాకు విజయం వచ్చేసింది అని ఎంతగానో ఆయన ఏం చేయాడండి? మనస్సుని గర్వం తెచ్చుకున్నాడంట. ఏం తెచ్చుకున్నాడండి? మనసులో గర్వం తెచ్చుకున్నాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మనసులో గర్వం తెచ్చుకున్నందుకు ఆయన ఎంతగానో, తర్వాత చూడండి, తర్వాత వచనంలో ఏమన్నాడో తెలుసా? జనసంఖ్యను చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము తట్టుకుంటుని. అప్పుడు ఆయనకి అర్థమైంది 13 లక్షల మంది యోధులు నా పక్కన ఉండటం వల్ల నేను రాజ్యాలను గెలిచాను, రాజులను ఓడించాను, అనేకమైనటువంటి రాజ్యాల్ని, సిరి సంపదల్ని నేను సంపాదించుకున్నాను అనేటువంటి ఒక గొప్ప గర్వం ఆయన మనసులో వచ్చేసింది. గొప్ప గర్వం వచ్చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎలా ఉండే మనిషో తెలుసండి? ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు, నేను ఆయన్ని సహాయం అడుగుతున్నాను అనుకునేటువంటి వ్యక్తి. ఆయన హృదయంలో ఏమొచ్చిందండి? గర్వం వచ్చేసి. అంత తగ్గించుకునేటువంటి వ్యక్తికి ఆయన మనసులో ఏం పుట్టిందండి? గర్వం పుట్టింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆ యొక్క ప్రజల్ని, ఆ యొక్క దావీదు గారిని శిక్షించాలనుకున్నాడే కాబట్టి ఆయన మనసులో గర్వం వచ్చింది. కొంతసేపటికి ఆయనకి అర్థమైంది, అయ్యో నేను ఎంత పాపం చేశానేంటి? ఏ యుద్ధానికి వెళ్ళినా ప్రార్థన చేసి దేవుడి దగ్గర కనిపెట్టి వెళ్ళేవాడిని. ఏ చిన్న దేశాన్ని గెలవాలన్నా ప్రార్థన చేసి దేవుడి దగ్గర కనిపెట్టేవాడిని. ఏ చిన్న సమస్య అయినా ప్రార్థన చేసి దేవుడి దగ్గర అయ్యా ఏది చేయమంటావని అడిగి కనుక్కునేటువంటి నేను, నాకున్న యోధులను బట్టి నేను సంతోషించానా, నేను గర్వపడ్డానా అని చెప్పి ఆయనే బాధపడినట్టుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నిన్నటి రాత్రి కూడా మనం ఒక మాటని మనం ధ్యానం చేసుకున్నాం. ఏంటండి? నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. మనం ఎప్పుడూ కూడా మనం జ్ఞానులు కదా అని మనం అనుకోకూడదండి. ఆ యొక్క దావీదు గారు ఆయన ఆ సమయంలో అనుకున్నాడు, అమ్మో నేను ఎంత బలాఢ్యున్నా, 13 లక్షల మంది యోధులు నా చుట్టూ ఉన్నారా నన్ను కాపాడటానికి అని చెప్పి ఈయన గర్వించేశాడు. ఈయన మనసులో ఏమొచ్చిందండి? గర్వం వచ్చేసింది. ఆయన ఎంత తగ్గించుకునేటువంటి మనసు గలవాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చాలా తగ్గింపు కలిగినటువంటి మనసు కలిగిన వాడు. దావీదు గారు ఆయనట ఆరాధన చేస్తుంటేనంట, ఆయన దేవుడి సన్నిధిలో ఆరాధన చేస్తుంటే బలిపీఠం, దేవుడి యొక్క సన్నిధి, ఆ యొక్క మందసం ఆయన యొక్క రాజభవనానికి వస్తుంటేనండి ఆయన ఎంతగానో సంతోషించిన వ్యక్తి అండి దావీదు గారు. ఒక రాజు అయ్యుండి కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడంట. దేవుణ్ణి ఆరాధిస్తుంటే ఆయన మీద ఉన్నటువంటి ఆ వస్త్రాలు జారిపోతున్నాయి. ఆయన ఎంతగానో దేవుడి దగ్గర పరవశం అయిపోయి ఏమవుతున్నాడండి? నాట్యం ఆడుతుంటే ఆయన దేవుడి యొక్క ధ్యానంలో ఉన్నాడు. కానీ ఆయన ఒంటి మీద ఏమున్నాయి? నేను ఒక రాజుని, రోడ్ల మీద ఇలాగా ఆరాధించకూడదు, ఆ డ్యాన్స్ చేయకూడదు అని దేవుడి విషయంలో మర్చిపోయాడు. ఆయన భార్య అడిగింది, ఏంటయ్యా ఒక రాజు అయి ఉండి నువ్వు ఇలా చేస్తావేంటి? రోడ్ల మీద మందసం ముందు నువ్వు డ్యాన్స్ చేస్తావేంటి, నాట్యం ఆడతావేంటి అంటే ఆయన అన్నాడంట, అమ్మా దేవుడి యొక్క ఆత్మ నా మీదకి వచ్చేసరికల్లా నేను మైమరిచిపోయా. నేను ఎక్కడున్నానో, నేను ఎలాగ ఉన్నానో, ఏ స్థితిలో ఉన్నానో దేవుడు ఆత్మ తాకేసరికల్లా నేను లెక్కగట్టలేకపోయానమ్మా అన్నాడు. నువ్వు ఒక రాజు అని నువ్వు మర్చిపోయావు, నీ స్థాయి నువ్వు మర్చిపోయావు, నీ హోదా నువ్వు మర్చిపోయావు అని తన భార్య అంటుంటే అప్పుడు అన్నాడంట ఆయన మాట, అమ్మా నేను పుట్టిందే గొర్రెల కాపరిగా పుట్టానమ్మా. నేను గొర్రెలు వేసుకొని అడవిలోకి వెళ్తే నేనున్నానో పోయానో అనే విషయం ఎవరికి తెలిసేది కాదు. తిరిగి ఇంటికి వచ్చేంత వరకు, తిరిగి ఇంటికి వస్తే బతుకున్నాడు, తిరిగి ఇంటికి రాకపోతే ఏదో మృగాలకి ఆహారం అయిపోయాడు అని వదిలేసేవాళ్ళ. అలాంటి నన్ను దేవుడు పట్టించుకొని
దేవుడు నన్ను సింహాసనం మీద ఇశ్రాయేలు ప్రజలందరినీ ఏలేటువంటి ఆ సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టాడంటే అది నా గొప్పతనం కాదు, అది దేవుడు గొప్పతనం. అంత తగ్గించుకున్నటువంటి దావీదు గారికి ఆ సమయంలో ఏమొచ్చిందండి? ఆ సమయంలో గర్వం వచ్చేసింది. ఆ సమయంలో గర్వం వచ్చేసరికల్లా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆ గర్వాన్ని బట్టి ఆయనే తెలుసుకున్నాడు, అయ్యో ఏంటి నేను ఇంత గర్వనిష్ట అయిపోయానా, ఇంత గర్వం కలిగి నా మనసుని నేను అలాగా లెక్క పెట్టమన్నానా అని చెప్పి తర్వాత తనకు తాను బాధపడ్డాడు. తర్వాత తనకు తాను బాధపడ్డాడు. ఆ తర్వాత రాయబడినటువంటి విషయం ఏంటో తెలుసా అండి? ఇదిగో యెహోవా కరుణించి నీ దాసుడినైనా నా దోషము పరిహరింపమని యెహోవాతో మనవి చేసుకున్నాడంట దేవుడు. అయ్యో నేను గర్వించానయ్యా, దయతో నన్ను క్షమించయ్యా అని చెప్పి దేవుడి దగ్గర మనవి చేసుకున్నాడు. నేను అవివేకినైపోయా, ఆలోచన లేకుండా నేను ఈ పని చేశా, ఆలోచన లేకుండా ఈ పని చేశానని చెప్పి ఆయన ఎంతగానో బాధపడ్డాడంట. ఎంతగానో బాధపడి దేవుడు తిరిగి మళ్ళీ దేవుడి సన్నిధికి వెళ్ళి దేవుడి సన్నిధిలో ఏం చేశాడంటండి? మొరపెట్టాడంట. దేవుడి సన్నిధిలో మొరపెట్టంగానే అక్కడ చూడండి రాయబడినటువంటి మాట 11వ వచనంలో, ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు. చాలండి, అక్కడ ఏం రాయబడి ఉందండి? ఆయన ఉదయమునే దావీదు లేచినప్పుడు దావీదు దగ్గరికి దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. చూడండి, ఆయన ఉదయాన్నే లేచినప్పుడు గంట దావీదు గారికి గాదు అనేటువంటి దీర్ఘదర్శి అంటే ప్రవక్త అయినటువంటి గాదు అనేటువంటి ప్రవక్తని దేవుడు దావీదు గారి దగ్గరికి వెళ్ళమన్నాడంట. ఏంటండి? దావీదు గారి దగ్గరికి వెళ్ళమన్నాడు. దావీదు గారి దగ్గరికి వెళ్ళమంటే ఈయన ప్రవక్త గారు పొద్దున్నే బయలుదేరి దావీదు గారు ఉదయాన్నే లేచేసరికల్లా ఈయన అక్కడికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? దావీదు గారి దగ్గరికి వచ్చి దావీదు గారి దగ్గరికి వచ్చి దావీదు గారితో అంటున్నాడండి, అయ్యా దేవుడు నాకు ఒక మాట చెప్పాడు నీతో చెప్పమని. దేవుడు నాకు ఒక మాట చెప్పాడు నీతో చెప్పమని. ఆ మాట ఏంటో తెలుసా? ఇదిగో యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. ఇదిగో దేవుడు నీకేం చెప్పమన్నాడు తెలుసా? 3 విషయాలు నీ దగ్గర పెట్టమన్నాడు. ఎన్ని విషయాలండి? 3 విషయాలు పెట్టమన్నాడు. ఆ 3 విషయాలు ఏంటో తెలుసా అండి? మొట్టమొదటి విషయం ఏమన్నాడో తెలుసా? మొట్టమొదటి విషయము, ఇదిగో నీవు నీ దేశమందు 7 సంవత్సరాలు కరువు కలగటానికి ఒప్పుకుంటావా అన్నాడు. మొదటిది ఏంటండి? నీ దేశంలో 7 సంవత్సరాలు కరువు కలగటానికి ఒప్పుకుంటావా? లేకపోతే రెండోది ఏంటండి? నీ శత్రువులు నిన్ను 3 నెలలు తరుముతారు. ఏంటండి? 3 నెలలు దావీదు గారి యొక్క శత్రువులు ఆయన తరుముతారంట. ఎన్ని నెలలు? 3 నెలలు. లేకపోతే దీనికి ఒప్పుకుంటావా? మూడోది ఏంటో తెలుసండి? నీ దేశమందు 3 దినాలు తెగులు రగులు కొనిద్ది. ఏమన్నాడండి? 3 దినాలు ఇశ్రాయేలు దేశంలో తెగులు రాబోతుంది. దేనికి ఒప్పుకుంటావు చెప్పు. చూడండి, దేవుడు ఒక ప్రవక్తని అంటే ఒక పాస్టర్ గారిని ఆయన దగ్గరికి పంపించాడు. ఎందుకు? దేవుడు చేసిన కార్యాన్ని, దేవుడు చేసినటువంటి కార్యాన్ని నేనే చేశా, ఇది నా వల్ల అయ్యింది, నా చుట్టూ 13 లక్షల మంది యోధులు ఉన్నారు కాబట్టి నేను ఇన్ని దేశాల్ని గెలవగలిగాను అనేటువంటి గర్వపు మనసు ఎవరిలోకి వచ్చిందండి? దావీదులోకి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సార్లు మన జీవితంలో కూడా అలాగ మనం గర్వించేటువంటి స్థితి మనకు వచ్చిందండి. గర్వించేటువంటి స్థితి మనకు వచ్చింది. ఇదిగో ఇదంతా చేసింది నేనే, ఇదంతా జరిగింది నా వల్లే, నేను లేకపోతే అసలు ఇదేమైపోయేదో, నేను లేకపోతే అసలు నా కుటుంబం ఏమైపోయేదో అని చెప్పి మనం కొన్ని సార్లు ఏమవుతామండి? గర్వాన్ని మన మనసులోకి తెచ్చుకుంటామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడూ కూడా
నేను చేశాను, నేను సాధించాను, ఇది నా వల్లే అయ్యింది, నేను తప్ప వేరే వాళ్ళు ఉంటే అసలు చేసేవాళ్ళు కాదు, అసలు నిలబడే వాళ్ళే కాదు అని ఎప్పుడూ కూడా అనుకోకూడదండి. ఎప్పుడూ కూడా అనుకోకూడదు. మీరు విశ్వాసులుగా మీరు అనుకున్న దేవుడు ఏదో చూసి చూడనట్టుగా వదిలేస్తాడేమో కానీ సేవకులైనటువంటి మేము గనక అలాంటి ఆలోచన కలిగి ఉంటే పర్యవసానం ఎలా ఉంటుందో తెలుసండి. దావీదుకి ఎలాగైతే ఈ 3 శిక్షల్లో ఒకటి కోరుకోమన్నాడో అలా ఉండిద్దండి మా పరిస్థితి. సేవకులు గర్విస్తే ఇంకా భయంకరమైనటువంటి శాపం వాళ్ళ మీదకి వచ్చిందండి. దావీదు ఎవరండి? ఒక రాజ్యాన్ని ఏలుబడి చేసేటువంటి రాజు. ఎన్నో విషయాల్లో తగ్గించుకున్నవాడు, ఎన్నో విషయాల్లో దేవుడి దగ్గర తగ్గించుకొని దేవుడి దగ్గర ప్రార్థన చేసినోడు, కన్నీళ్లు విడిచి ఆయన గదిలో మోకాళ్ళేసి ప్రార్థన చేస్తేనంట ఆయన పరుపు తడిసిపోయేదంట. ఏంటండి? కన్నీళ్లు విడిచి ఆయన పరుపు దగ్గర ప్రార్థన చేస్తేనంట పరుపు తడిసిపోయేదంట. ఈ రోజుల్లో మనకు అసలు కన్నీరు రావటమే చాలా తక్కువైపోయింది. కన్నీరు రావటం సంగతి అటు ఉంచండి, కొద్దిగా చెమట పడితేనే మనం ఏమైపోతామండి, మనకు ప్రార్థన నడవట్ల. కొద్దిగా చెమట పడితేనే, లేకపోతే కుర్చీ లేకపోతేనే మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. కన్నీరు మాట అటు ఉంచితే అసలు మనం చెమట పట్టే ప్రార్థన చేయట్లా, కనీసం మోకాళ్ళు వేసే ప్రార్థన చేయట్లా, లేకపోతే మనము దేవుడి దగ్గర కొద్దిసేపు అయినా సరే మనస్ఫూర్తిగా మొరపెట్టేటువంటి మనసు కూడా రావట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత ప్రార్థనాపరుడినే సాతానుగాడు అలా చిక్కుల్లో పెట్టాడంటే, అలాగా దేవుడు దగ్గర పడిపోయేలాగా చేశాడంటే, అంత భక్తి చేసిన ఆయన్నే పడిపోయేలాగా చేశాడంటే, దేవుడి యొక్క కోపం ఆయన మీద రగులుకునేలాగా ఆయన స్థితి దిగజారిపోయిందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక మనమే పాటి వాళ్ళమండి, మనమే పాటి వాళ్ళం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసండి. దేవుడు చెప్తున్నటువంటి మాట ఇదిగో, దేవుడు చెప్తున్నటువంటి మాట, మనం మెలకుగా ఉండి మనం శోధనలో పడకుండా మనము దేవుడి సన్నిధిలో ప్రార్థించాలి. మనం శోధనలో పడిపోకుండా మెలకు కలిగి ప్రార్థన చేయుడి అని దేవుడు అనేక చోట్ల చెప్పుకుంటూ వచ్చాడు. అనేక చోట్ల చెప్పుకుంటూ వచ్చాడు. అసలు శోధనలో పడేదాకా ఎందుకమ్మా? శోధనలో పడకముందే నీకు ఖాళీగా ఉన్నప్పుడే నువ్వు దేవుడి మందిరంలో ప్రార్థన చేసుకో, దేవుడి మందిరంలో మొరపెట్టు. నీ భర్త కోసం, నీ బిడ్డల కోసం, నీ భార్య కోసం నువ్వు దేవుడి సన్నిధిలో ముందుగానే మొరపెడితే, ఏదో కష్టం వచ్చిన తర్వాత నువ్వు పరిగెట్టే కంటే నీకు అన్నీ బాగున్నప్పుడే దేవుడి దగ్గరికి వచ్చి మొరపెడితే ఆ స్థితిని దేవుడు తప్పించేవాడేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అన్ని విషయాల్లో కూడా మౌనంగా ఉండటం అది సమంజసం కాదండి. అన్నీ బాగున్నప్పుడు మనం మౌనంగా ఉండకూడదు. అన్నీ బాగున్నాయిలే, ఏముందిలే, ఆదివారం ఒక రోజు వెళ్తే సరిపోతుందిలే అని మనం అనుకోకూడదండి. దేవుడు అంట దివారాత్రములు మన కోసం ఎదురు చూసేవాడంట. అంటే పగలు రాత్రి కూడా, వారం అంతా కూడా దేవుడు మన కోసం ఎదురు చూసే దేవుడు అంట. నా బిడ్డ నా సన్నిధికి వస్తుంది, నా ప్రార్థన చేస్తుంది, నాకు మొరపెడుతుంది, ఆ బిడ్డకి నేను కార్యం చేయాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి దేవుడు అంట. మనమేమో ఏం చేస్తున్నామండి, వారానికి ఒకసారో లేకపోతే కుదిరితే పనుంటే 2 వారాలకు ఒకసారో అలా దేవుని సన్నిధిని మనం వదిలేసుకుంటాం. దేవుడి సన్నిధిలో నిలబడటం గొప్ప భాగ్యం అమ్మది, గొప్ప భాగ్యం. నీకు వేరే ఆశీర్వాదం ఏం అవసరంలా. నువ్వు దేవుడి సన్నిధిలోకి వచ్చి వాక్యం విని వెళ్తున్నావయ్యా, ప్రార్థన చేసుకొని వెళ్తున్నావయ్యా అంటే అదే నీకు ఒక గొప్ప క్షేమం. అది అంతకంటే క్షేమం నీకేం కావాలి? నువ్వు దేవుడి మందిరానికి వస్తున్నావంటే నీకు ఆరోగ్యం ఉన్నట్లే, ఆహారం ఉన్నట్లే, నీ ఇల్లు, నీ పరిస్థితి అంతా బాగున్నట్లే. నిజంగా దేవుడి యొక్క మందిరంలోనికి రాలేదంటే ఆ రోజు నువ్వు ఎక్కడో భయంకరమైన స్థితిలో నువ్వు ఉంటావు. అర్థం చేసుకో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క మాటని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి.
దేవుడు ఆశీర్వాదం అంటే మనకి ఏదో ఇవ్వవసరలా, ఏదో మనం సంపాదించుకోవసరలా. దేవుడు మందిరంలో నిలబడి కొద్ది నిమిషాలు దేవుడి యొక్క వాక్యాన్ని విని, కొద్ది నిమిషాలు మనసారా దేవుడిని తలుచుకొని ఇంటికి వెళ్ళి ఉన్నదేదో ఇంత ముద్ద తిని ప్రశాంతంగా ప్రార్థన చేసుకొని పడుకున్నంత స్వచ్ఛమైనటువంటి జీవితం, భక్తి జీవితం ఇంకేం అవసరం లేదమ్మా, ఇంకేం అవసరం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదుకి చూడండి, ఆయనకు అన్నీ ఉన్నాయి, రాజభవనం ఉంది, ఆయన చేయగలిగింది ఏదైనా చేయగలడు. కానీ దేవుడు ఏం చేశాడండి, ఆయన్ని శిక్షించటం కోసం ఆయన చేతే దేవుడు తప్పు చేపించాడు. అలాగ లెక్క గడితే ఈరోజు నువ్వు నేను ఎంత అండి? మనం తీసేయాలంటే పెద్ద పని ఆ దేవుడికి, పెద్ద పనేం కూడా కాదండి, పెద్ద పనేం కూడా కాదు. ఈ రోజున టైఫాయిడ్లు వస్తేనే, కామెర్లు వస్తేనే, కరోనాలు వస్తేనే చచ్చిపోతున్నారే మనుషులు, చిన్న చిన్న సూక్ష్మ జీవులకి, చిన్న చిన్న జీవులకి. అలాంటిది దేవుడు మన కోసం పెద్ద ప్లాన్ వేయాల, పెద్ద ప్లాన్ కూడా ఏమి అవసరం లేదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కాపాడుతున్నాడయ్యా అంటే ఆయన కనుదృష్టి నీ మీద ఇంకా ఉంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ రోజు నువ్వు చక్కగా క్షేమంగా ఉన్నావంటే ఆయన చూపు నీ మీద ఉంది. నమ్మిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన యొక్క కనుచూపు, ఆయన యొక్క దృష్టి, ఆయన యొక్క హస్తము మనకి క్షేమంగా కాపుదలగా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మనందరం కూడా క్షేమంగా ఉన్నాం. దావీదు గారు చూడండి, ఆయన ఏలుతో ఆయన కన్ను పొడుచుకునేలాగే దేవుడు చేశాడు. అంత భక్తి పరుడయ్యుండు కూడా ఆయన భక్తితో పోల్చుకుంటే మనదొక భక్తి అండి, మనదొక భక్తి. దావీదు గారు ఏడుస్తున్నారంట, ఏడుస్తూ దేవుడి సన్నిధిలో మొరపెడితే పొద్దున్నే ఒక పాస్టర్ గారు వచ్చేసాడంట. ఆయన పొద్దున్నే ఒక పాస్టర్ గారు వచ్చేసాడు. దేవుడు చెప్పాడు, ఇదిగో దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు వెళ్ళి 3 శిక్షలు ఆయన ముందుకు పెట్టు. శిక్షలు మాత్రం కామనే, ఆయన తప్పు చేసినందుకు శిక్ష మాత్రం కంపల్సరీగా ఉండింది. కానీ ఏ శిక్ష కావాలో ఆయన్నే కోరుకోమని ఇచ్చాడు. చూడండి, అసలు ఆ మాట బైబిల్ గ్రంథంలో చదివితే దేవుడు మనిషిని ఇలా కూడా శిక్షిస్తాడా అని అర్థం అవుతుంది. చూడండి, శిక్షను మనం ముందు పెట్టి ఏ శిక్ష కావాలో కోరుకో అని దావీదు గారిని అన్నాడండి. 3 శిక్షలు ఇస్తున్నానయ్యా ఆయనకి, ఏ శిక్ష కావాలో కోరుకోమను. ఒకటే, నీ యొక్క దేశంలో, ఆయన పరిపాలించే దేశంలో 7 సంవత్సరాలు కరువు ఉండింది, అదొక శిక్ష. రెండో శిక్ష, 3 నెలలు ఆయన శత్రువులు ఆయన తరుముతారు, అదొక శిక్ష. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే 3 రోజులు దేశం మీదకి తెగులు వచ్చింది. ఏ శిక్ష కావాలో కోరుకో అన్నాడంట. చూడండి, మీ దగ్గరికి తీసుకొచ్చారనుకోండి 3 శిక్షలు, మీరేమంటారండి? 3 నెలలు మీ ఇంట్లో కరువు ఉండిద్ది, అదొక శిక్ష. లేకపోతే 3 నెలల పాటు ఒక రోగంతో మీరు బాధపడతారు, అదొక శిక్ష. లేకపోతే 3 నెలలు నిద్రాహారాలు ఉండవు, మీరింట్లో సరిగ్గా నిద్ర కూడా పోరు, అలాంటి భయంకరమైన శ్రమలు వస్తాయి. ఏది మీకు కావాలో కోరుకో అన్నారనుకోండి, మీరేం కోరుకుంటారండి? ఒకసారి ఆలోచించండి. దేవుడికి ఇవ్వటానికి సిద్ధపడిపోయాడు, మనమైతే ఏం కోరుకుంటామని? మనమైతే అలాగే ఎవరన్నా వచ్చారనుకోండి, ఏమంటాం తెలుసా? దర్శనంలో వస్తే, అమ్మో సాతాను గాడు వచ్చేసాడు, ఏదో శిక్ష నాకు తీసుకొచ్చేసాడు అని చెప్పి మనం ఏం చేస్తామండి? ఆడిని తిట్టుకుంటాం. తప్పులు చేసేదేమో మనం, తిట్టుకునేదేమో ఆడిని. ఎవరు కూడా ఏ తప్పు చేయకుండా దేవుడు ఎవరిని కూడా ఏమన్నాడు. నువ్వు తప్పు చేయకుండా ఉంటే పైగా ఇంకా నిన్ను కాపాడుతాడే గాని నీ మీదకి శిక్ష రానివ్వడు. అలాగే ఏదన్నా వస్తుందనే సరికల్లా మనం ఏమైపోతామండి? వచ్చేసాడు సాతాను గాడు, వచ్చేసాడు, శిక్ష తీసుకొని వచ్చేసాడని మనం వాడిని తిట్టుకుంటాం. కానీ దావీదు గారు ఏం చేశాడో తెలుసండి? అక్కడ చూడండి, ఒక మంచి మాట రాయబడి ఉంటుంది. అక్కడ 14వ వచనంలో
అందుకు దావీదు, నాకేమీ తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. దావీదు గారు కూడా అలాగే అనుకున్నారు, అయ్యా నాకేం తోచట్లేదయ్యా, ఈ 3 శిక్షల్ని నా ముందు పెట్టి ఏం చేయాలో చెప్పమంటే నాకేమీ తోచట్లా, ఇదిగో నాకేం చేయాలో కూడా పాలుపోవట్లా, నేను గొప్ప శ్రమలో ఉన్నాను అనుకుంటా కూడా ఆయన ఏమంటున్నాడో చూడండి, చాలా గొప్ప మాట అండి. యెహోవా బహువాత్సల్యము గలవాడు గనుక మనుషుని చేతిలో పడుట కంటే పడకుండా యెహోవా చేతిలోనే పడుదుముగా కాని గాదుతో అనెను. ఏంటండి, మనుషుల చేతిలో పడుట కంటే దేవుడి చేతిలో పడటమే ఒక గొప్ప భాగ్యం అని నేను అనుకుంటున్నానయ్యా. ఇదిగో వాళ్ళెవరో నా మీద శిక్షించటం కాదు, ఏ శిక్షనో నా మీదకి తీసుకురావటం కాదు, ఏ యొక్క ఇబ్బందినో నా మీదకి తీసుకురావటం కాదు. దేవుడు ఏమంటున్నాడో తెలుసా, దేవుడే ఆ శిక్షని వేయమని, ఆయన ఏం వేస్తాడో ఆయన చేతికి అప్పగిస్తున్నా, ఆ 3 ఆప్షన్లు కూడా ఆయన చేతికి అప్పగిచ్చేస్తున్నా, ఆయనే వేయమని, ఏ శిక్ష వేస్తాడో వేయమని అని చెప్పి దావీదు గారండి ఆయన చేతికి శిక్షణ అప్పగిచ్చేసాడు. ఆయన చేతికి శిక్షణ అప్పగిచ్చేసాడు. శిక్షణ అప్పగిస్తే అప్పుడు దేవుడు ఏ శిక్షణ వేసాడో తెలుసండి, దేవుడు ఆయనకి ఏ శిక్షణ వేసాడో తెలుసా, 3 దినాలు దేశం మీదకి తెగులు వచ్చేటువంటి శిక్షని వేసాడండి. ఏంటండి, 3 దినాలు ఆ దేశం మీదకి ఒక గొప్ప తెగులు వచ్చిందంట. ఏమొచ్చిందండి, ఒక గొప్ప తెగులు వచ్చింది. 3 దినాలు వచ్చేసరికల్లా దేవుడి యొక్క కోపం వారి మీద రగులుకొని దగ్గరగా 75,000 మంది ఏమైపోయారండి, చనిపోయారంట. ఏమైపోయారండి, 75,000 మంది చనిపోయారంట. 75,000 మంది చనిపోయేసరికల్లా ఆయన దావీదు గారు ఎంతగానో బాధపడుతున్నాడు. ఎంతగానో బాధపడి ఏం చేస్తున్నాడో తెలుసండి, మళ్ళీ దేవుడికి మొరపెడుతున్నారు. అయ్యో, నేను చేసిన తప్పుకి ఈ ప్రజలందరూ అమాయకులైన వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు అని చెప్పి ఏం చేశాడండి, దావీదు గారు మళ్ళీ తిరిగి ప్రార్థన మొదలుపెట్టాడు. అయ్యా, అనేక మంది తెగులతో చచ్చిపోతున్నారయ్యా, దయతో నువ్వు కరుణా సంపన్నుడు కదా, వాత్సల్యపూర్ణుడు కదా, దయాళుడు కదా, ఎంత ఘోర పాపినైనా క్షమించే దేవుడు కదా అని చెప్పి ఆయన మొరపెట్టేసరికల్లా దేవుడంట మిగతా రోజు రెండో రోజు చంపుదామని వచ్చినటువంటి, అంటే 3 రోజులు కదా, ఒక రోజు అయింది, ఒక రోజే 75,000 మంది చనిపోయారు. మరి రెండో రోజు రావాలి ఆ తెగులు తెచ్చేటువంటి దోత మళ్ళీ వచ్చి ఆ దేశం మీద ఆ తెగులుకి చేయి చాపుతుంటేనంట దేవుడు దావీదు చేసినటువంటి ప్రార్థన విని ఏం చేశాడండి, ఆ దోతని ఆగమన్నాడంట. ఏమన్నాడండి, ఆగమన్నాడు. దేవునికి స్తోత్రం. చూశారండి, ఆయన ఇచ్చిన శిక్షను కూడా ఆయన ఏం చేశాడండి, ఆయనే తప్పించేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ జనులు పడుతున్న బాధను చూసి, దావీదు కారుస్తున్న కన్నీరును చూసి, దావీదు కారుస్తున్న ప్రార్థనను చూసి దేవుడు ఏం చేశాడండి, ఆ దూతని, ఇదిగో నువ్విక చెయ్యొద్దు, ఆ దేశం మీద నీ చెయ్యి తీసే, నీ తెగులు రాకుండా ఆపేసే, ఆ దేశాన్ని ఇక వదిలిపెట్టేసే, దావీదుని నేను క్షమిస్తున్నాను, ఇదిగో నా కోసం ఒక బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పి దేవుడు ఆ దూతకి చెప్పగానే ఆ దూత ఏం చేసిందండి, అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో అంత శక్తి ఉందండి. ఏంటండి, ప్రార్థనలో అంత శక్తి ఉంది. దేవుడు శిక్షణను కూడా మార్చుకోగలిగినటువంటి శక్తి దేనికి ఉందండి, ప్రార్థనకు ఉంది. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, దుఃఖాల్లో ఉన్నప్పుడు నువ్వు గనక దేవుడికి మొరపెడితే, దేవుడి యొక్క సన్నిధిలో గనక నువ్వు కన్నీరు కారిస్తే, దేవుడి సన్నిధిలో గనక నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు ఏం చేస్తాడండి, నీకు రాబోయే శిక్షను కూడా దేవుడు ఏం చేస్తాడండి, తప్పిస్తాడు. శిక్షను తప్పించాలన్నా ఆయనే, శిక్షను తీసుకురావాలన్నా ఆయనే.
ఒక మనిషిని ఆశీర్వదించాలన్నా ఆయనే, ఒక మనిషిని దీవించాలన్నా ఆయనే, ఒక మనిషిని పడగొట్టాలన్నా ఆయనే, ఒక మనిషిని నిలబెట్టాలన్నా ఆయనే. ఆయన చేయకపోతే మనం అందరం కూడా మానవ మాతృలు అండి, మానవ మాతృలు. ఎవరిని కూడా మనం ఏం చేయలేం. మనం ఏదో చేద్దామని అనుకున్నా దేవుడి చిత్తం లేకపోతే అది అవ్వదు. కానీ దేవుడి చిత్తం ఉంటే నువ్వేమీ చేయకపోయినా సరే నీ కార్యం జరుగుద్ది అంతే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అది ఆరోగ్యమైన, కుటుంబమైన, ఆర్థిక సమస్య అయినా ఏదైనా సరే నీ దగ్గర ప్రార్థన చేసే స్వభావం ఉండాలి. దేవుడి దగ్గర తగ్గించుకునే స్వభావం ఉండాలి. దేవుడి దగ్గర కన్నీరు విడిచి ప్రార్థన చేసే స్వభావం ఉండాలి. నీ తప్పుని నువ్వు తెలుసుకొని నీ యొక్క ప్రవర్తన అంతటినీ కూడా అధికారానికి, నీ ప్రవర్తన అంతటి మీద అధికారానికి దేవుడికి అప్పగించేటువంటి మనస్సు కలిగి నువ్వు గనక ఉంటే దేవుడు ఏం చేస్తాడండి? దేవుడు ఖచ్చితంగా నిన్ను ఏ శిక్షలో పడకుండా, ఏ శోధనలో పడకుండా దేవుడు నిన్ను కాపాడుతాడండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకే దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, ఇదిగో నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు, నేను అన్ని తెలిసిన వాడిని కదా, నాకు అన్ని జ్ఞానం ఉంది కదా అని నువ్వు అనుకోకూడదండి. ఎప్పుడూ కూడా నువ్వు అలాంటి ఆలోచన కాదు. ఏదైనా నీ జీవితంలో జరిగిందంటే దేవుడు చేశాడని చెప్పాలి. ఏదన్నా నీ జీవితంలో కార్యం జరిగిందంటే దేవుడు జరిగించాడు అని చెప్పలే కానీ నేను చేశాను, నేను పొందుకున్నాను, ఇది నా వల్ల అయ్యిందని ఎప్పుడూ కూడా మనం అనుకోకూడదండి. ఎప్పుడూ కూడా మనం అనుకోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాశనానికి ముందు ఏమి నడిచిందండి? గర్వం నడిచిందండి. నాశనానికి ముందు ఏమి నడిచిందండి? గర్వం నడిచింది. మనం మాట్లాడే మాటలో, మనం ప్రవర్తించేటువంటి ప్రవర్తనలో మనం గనక జాగ్రత్తగా మన మాటని, మనలో ఎక్కడైనా గర్వం కనబడుతుందేమో, మనలో ఎక్కడైనా తగ్గింపు కనబడట్లేదో ఏమో, నీ యొక్క మాటను బట్టే అది నీకు తెలిసింది. నీ యొక్క మాటను బట్టే నీకు తెలిసింది. దేవుడి యొక్క చిత్తముందా? నీ మాట తప్పు, మన యొక్క ప్రవర్తన తప్పు అనేటువంటి విషయం మనకు ముందుగానే దేవుడు బయలుపరుస్తాడు. అదే దేవుడి దృష్టిలో కనుక నువ్వు లేకపోతే ఎప్పుడు హఠాత్తుగా ఏమొచ్చిందో మన మీదకి తెలియదు. ఎప్పుడు హఠాత్తుగా ఏమొచ్చిందో నీకు తెలియదు. అదే దేవుడి యొక్క కన్ను దృష్టి, దేవుడి యొక్క కాపుదల నీ మీద కనుక ఉంటే దేవుడు ఏం చేస్తాడండి? దేవుడు ఖచ్చితంగా నిన్ను కాపాడి నీ మీదకి రాబోయే శిక్ష ఏంటో, నీ మీదకి రాబోయే శోధన ఏంటో దేవుడు నీకు ముందుగానే చూపించి ప్రార్థన ద్వారా సరి చేసుకునేటువంటి కృపని నీకు ఇస్తాడండి. ఈ యొక్క దేవుడి యొక్క మందిరం యొక్క స్థలానికి అర్థం ఏంటో తెలుసా? నీ శిక్షను పోగొట్టుకోవడానికి, నీకు వచ్చినటువంటి కీడును తొలగించుకోవడానికి, నీ మీదకి ఆశీర్వాదాలు రావడానికి దేవుడి యొక్క కనుదృష్టి ఉండేటువంటి స్థలం అండి ఇది. ఈ స్థలంలో గడిపినటువంటి వ్యక్తి ఏదైతే ఆశిస్తున్నాడో, ఏ కార్యం జరగాలని వారు అనుకుంటున్నారో వాళ్ళ మీదకి దేవుడి యొక్క కనుదృష్టి ఉండేటువంటి స్థలం. ఈ స్థలంలో దేవుడి దృష్టి ఉన్నప్పుడు, ఇక్కడ దేవుడి యొక్క మాటలు మనకు దొరుకుతున్నప్పుడు, దేవుడి యొక్క దర్శనాలు, దేవుడి యొక్క మాట, దేవుడి యొక్క చిత్తం మనకు దొరుకుతున్నప్పుడు ఈ స్థలాన్ని దూరం చేసుకోవటం ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా 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 ఆత్మీయ మేలుని మనం దూరం చేసుకున్నట్టేనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క మాటని మనం దూరం చేసుకున్నట్టే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకున్న వ్యక్తివి కాబట్టి ఈ స్థలంలో నువ్వు ఉండగలిగావు. దేవుని యొక్క మాటల్ని నువ్వు వినగలుగుతున్నావు. నీ కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసుకోగలుగుతున్నావు. ఇక్కడ నువ్వు ప్రార్థన చేశావంటే స్వయంగా దేవుడి యొక్క పాదాల దగ్గర నీ సమస్య నువ్వు పెట్టినట్టే. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. నువ్వు ఇక్కడ కనుక కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే దేవుడి యొక్క సముఖంలో నీ సమస్యను పెట్టినట్టే. ఇక్కడ గనక నీ సమస్యకి పరిష్కారం నువ్వు అడిగితే నువ్వు దేవుడి సన్నిధిలో సమస్యకి పరిష్కారం నువ్వు వెతికినట్టే. మనుషులు చేయకపోవచ్చు, మహామహులు చేయకపోవచ్చు, కానీ దేవుడు ఖచ్చితంగా నీ సమస్యకి పరిష్కారాన్ని తీసుకురాగలడు. చూడండి, దావీదు గారండి, ఆయనకు వచ్చిన శిక్షను బట్టి ఇదిగో ఆయన కన్నీరు విడిచి బలిపీఠం దగ్గర ఏడుస్తున్నాడంట.
ఎక్కడ ఏడుస్తున్నాడండి? బలిపీఠం దగ్గర ఏడుస్తున్నాడు. బలిపీఠం దగ్గర ఏడుస్తుంటే ఆ దేవుడికే జాలి కలిగి, అయ్యో నా బిడ్డ ఎంత రోధిస్తున్నాడే, ఎంత ప్రార్థన చేస్తున్నాడే, ఆ తెగులు ఆగిపోయేలాగా చేస్తానని ఒక్క రోజులోనే ఆయన తెగులు ఆగిపోయేలాగా, ఆయన బాధను చూసి, ఆయన చేస్తున్న ప్రార్థన చూసి 3 రోజులు ఉండాల్సిన తెగులు ఎన్ని రోజుల్లో పోయిందండి? ఒక రోజులోనే పోయింది. ఒక రోజులోనే పోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ మనసు గనక దేవుడి సన్నిధిలో నువ్వు సిద్ధపరచుకుంటే, నీ మనసు గనక దేవుడి సన్నిధిలో సిద్ధం చేసుకొని నువ్వు దేవుడి దగ్గర మొరపెట్టగలిగితే, నీ సమస్యకి పరిష్కారం, నువ్వు దేవుడి సన్నిధిలో పొందేటువంటి ఆశీర్వాదం, నెమ్మది, సంతోషం నీ జీవితంలో కూడా నువ్వు చూడగలుగుతావు. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలను కూడా నువ్వు చూడగలుగుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు గారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం ఏంటో తెలుసండి? ఆయనకి 3 శిక్షలు వచ్చినా ఆ 3 శిక్షల్లో ఏ శిక్ష అయినా సరే, అయ్యా నేను నీకే అప్పచెప్తున్నాను. చూడండి, ఆయన మనసు దేవుడితో ఎంత ఏకమై ఉందంటే ఈ మాటను బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ మాటను బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు. ఏ శిక్ష కావాలి చెప్పయ్యా అంటే ఆయన ఏమంటున్నాడో తెలుసండి? అయ్యా నేను మనుషుల చేతుల్లో పట్టం ఎందుకు, నేను దేవుడి చేతిలోనే పడతా. ఉంచితే ఆయనే ఉంచుతాడు, తీసేస్తే ఆయనే తీసేస్తాడు అని దేవుడికే అప్పచెప్పేశాడండి. దేవుడికే అప్పచెప్పేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సమస్యల్ని నువ్వు అలాగే దేవుడికి అప్పచెప్పగలుగుతున్నావా? నీ కష్టాలని అలాగే నువ్వు దేవుడికి అప్పచెప్పగలుగుతున్నావా? నీకున్న దుఃఖాన్నే కానీ, నీకున్న సమస్తాన్నే కానీ, నీ ప్రవర్తన అంతటి మీద కూడా దేవుడి మీద అధికారానికి నువ్వు ఒప్పుకోగలుగుతున్నావా? అలాంటి జీవితాన్ని నువ్వు జీవించగలిగితే ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడి యందు నీకు ఆరోగ్యము, సంతోషము, నెమ్మది, సమాధానము అన్నీ దేవుడు నీ కుటుంబాల్లో దయచేస్తాడు. అన్నీ కూడా నీ కుటుంబాల్లో దయచేస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి మన నిర్ణయం ఏదైనా, మన ప్రార్థన ఏదైనా, మన యొక్క సమయం ఏదైనా సరే దేవుడి దగ్గర ఆ సమయాన్ని మనం కేటాయించటం, దేవుడి సన్నిధిలో ఆ సమయాన్ని గడపటం, ఏ సమస్య అయినా సరే దేవుడికి అప్పచెప్పటం మనం నేర్చుకోవాలి. దేవుడికి అప్పచెప్పటం మనం నేర్చుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి కృప మనందరికీ అనుగ్రహించబడింది. కాబట్టి ఆ కృపలో నువ్వు నేను కూడా దేవుడి యొక్క కాపుదల్లో మన కుటుంబాలు, మన యొక్క సంఘం అందరము కూడా ఉండాలని, దేవుడి యొక్క కాపుదల్లో, దేవుడి యొక్క కనుదృష్టిలో మనం అందరము కూడా దేవునిలో ఎదగాలని, దేవుడి యొక్క మాటలు మనందరి యొక్క వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. అందరం కూడా తలలో వంచి కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వోన్నతుడా యేసయ్య,